ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆయన ఈ పోటీ ప్రపంచంలో వ్యాపారాన్ని నిలబెట్టడం ఎంత కష్టమో, నిలబడ్డ వ్యాపారం కూలిపోకుండా కాపాడుకోవడం అంతకు 100 రెట్లు కష్టం. ఆ కష్టాన్ని కూడా అయితే నేనే మొయ్యాలి తప్ప ఆ బాధ్యతను మోసేవాళ్లు కూడా ఎవరున్నారు? అమ్మా, గిట్లా అంటున్నానని ఏమనుకోకుర్రి. మీ వ్యాపారాలన్నిటికీ మీ కొడుకే కదమ్మా వారసుడు. మీ బాధ్యత మొత్తం గీ సార్దే కదా. నువ్వు అర్థం చేసుకున్నది అర్జున్ కూడా అనుకోవాలి కదమ్మా. తనే ఇవన్నీ చూసుకోగలిగితే బిజినెస్లో నష్టాలు, ఇలాంటి ప్రమాదాలు ఇక్కడ ఎందుకు జరుగుతాయి? అర్జున్ ఏమి పట్టించుకోడని తెలుసు కాబట్టే కొంతమంది నమ్మకంగా పక్కన చేరి తమ స్వార్థం కోసం గోతులు తీయడం మొదలుపెట్టారు. అసంటోటివి జరగకుండా చూసుకోనికి మన సుబ్బు సార్ గిట్లా ఉన్నారు కదమ్మా. గీసారి మంచి నమ్మకస్తాడు కదా. ఆ నమ్మకం నాకెప్పుడో పోయింది కావేరి. ఇదిగో ఈ సుబ్రహ్మణ్యం సారు నమ్ముకునే ఒక ఫ్యాక్టరీని అప్పజెప్తే ఇప్పుడు ఆల్మోస్ట్ అది మూసేసే పరిస్థితికొచ్చింది. లాభాలతో తనకప్పగించిన బాధ్యత ఇప్పుడు తప్పుడు లెక్కలతో తలకిందులైపోయింది. ఇప్పుడు ఈ ఐటీ ప్రాబ్లమ్స్ తలెత్తింది కూడా అక్కడి నుంచే. అమ్మో, చెల్లి ఇరికించేసింది. ఏంది సారు, మీరు తప్పుడు లెక్కలు చూపించండ్రా. చీచి, నాకు మామూలు లెక్కలే సరిగా రావు, ఇంకా తప్పుడు లెక్కలో నాకేమొచ్చు నా బొందా. అల్లుడు, మీ అత్త మీదొట్టు, అక్కడ నేను చేసింది ఏమీ లేదు. అదంతా నేనక్కడ అడుగుపెట్టిన వేళా విశేషం అంతే. రాహుకాలంలో బాధ్యతలు స్వీకరించాలుడు కలిసి రాలేదు. దానికి నా అమాయకత్వం కూడా తోడైంది. ఇది కావేరి పరిస్థితి.